హలో అండి, నమస్తే. సో ఈరోజు మనం మా స్విఫ్ట్ వీడిఐ కారు యొక్క ఫ్రంట్ షాక్ అబ్జార్బర్స్ అంటే స్ట్రట్స్ రెండు ఎలా మార్చాలి అనేది చూస్తున్నాం. సో నేను కారు యాక్చువల్గా ఎనీ మెయింటెనెన్స్ ఆర్ రీప్లేస్మెంట్ పార్ట్స్ అనేది నేనే చేస్తున్నాను. సో ఈ మధ్య రీసెంట్గా కారు లెఫ్ట్కి రైట్కి వాబ్లీగా ఉంది. సో వెనక నుంచి కిర్కిర్ అని సౌండ్ కూడా వస్తుంది. వెనక 2 కొత్త షాక్స్ మార్చాను, బట్ ముందువి పోవటం వల్ల ఒకవైపు స్వే అవుతుంది అనమాట. సో 2 అనీవెన్గా శబ్దం చేయడం మొదలుపెట్టాయి. సో మెకానిక్ చూపిస్తే షాక్స్ మార్చుకోవాలని చెప్పాడు. నేనే చేస్తున్నాను కాబట్టి ఈరోజు కొత్త షాక్స్ 80-300 తీసుకున్నారు రెండిటికి. మధ్యలో ఓన్లీ స్ప్రింగ్ లేకుండా ఈ మధ్య రావట్లేదు, ఓన్లీ స్ట్రట్ ఇవ్వట్లేదు వాళ్ళు సప్లయర్స్. సో 2 కలిపి 80-300కి తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తాను. ఊరికే ఇక్కడ యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నానంటే ఇన్ ఎనీ కేస్ మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆల్మోస్ట్ ఎనీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్కి సిమిలర్ మెక్ఫర్సన్ స్ట్రట్ టైప్ అయితే కనుక ఇలా మీరు ఫ్రంట్ స్ట్రట్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ టూల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ అవసరం ఉండవు. ఓన్లీ యూ నీడ్ ఏ సాకెట్ సెట్ అనమాట. విత్ దేర్ సాకెట్స్ సైజెస్ కొన్ని ఉంటే సరిపోతుంది. ఇంకా ఒక ర్యాచెట్ టు మేక్ థింగ్స్ ఈజియర్ అండ్ ప్లయర్స్ అనమాట. ఓన్లీ దోస్. ఇంకా మీకు ఇతర వీడియోలు కారు ఇట్లా నేను మెయింటైన్ చేసినప్పుడు లేకపోతే రీప్లేస్ చేసినప్పుడు పార్ట్స్ ఏదైనా మీకు డెఫినెట్గా ఇక్కడ అప్లోడ్ చేస్తాను. మీరు ఎనీ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో లెట్ us బిగిన్. జస్ట్ మీ స్టీల్ వీల్స్ అయితే ఓకే. స్టీల్ వీల్స్ ఇలా స్టీల్ వీల్స్ అని వీటిని అంటారు. మీరు అలాయ్ వీల్స్ మీకు తెలుసు. అలాయ్ వీల్స్ అయినా కానీ డిటో ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ నట్స్ లూజన్ చేసుకోండి. యూ డోంట్ నీడ్ an ఇంపాక్ట్ గన్ మీ హియర్. జస్ట్ ర్యాచెట్ కానీ కార్తో సప్లై చేసిన రెంచ్ కానీ 19mm నట్స్ ఉంటాయి దీనికైతే. మీ కార్కి ఏ సైజు ఉందో చూసి ఆ సాకెట్ వాడుకోండి. గట్టిగా జామ్ అయిపోతాయి ఒక్కోసారి. సో మేబీ యూజ్ సమ్ ఎక్స్ట్రా ఫోర్స్ అనమాట. దాని మీద నిలబడి జంప్ చేయడం ఇలాంటివి ఏం చేయొద్దు. జస్ట్ టేక్ రియలీ గుడ్ ప్రికాషన్ అనమాట. బికాజ్ బెటర్ సేఫ్ దెన్ సారీ. ఓకే. అండ్ టైర్ తీసి ఇలా మీరు వీల్ని కార్ పక్కన సపోర్ట్గా పెట్టుకోండి. ఇన్ కేస్ అది కనుక ఒకవేళ ఏదైనా థింగ్స్ రాంగ్గా జరిగితే కనుక అది అక్కడ వరకు ఆగిపోతుంది మీ మీద పడకుండా. సో అక్కడ మీరు బ్లూ సపోర్ట్ చూస్తే కనుక వాటిని జాక్ స్టాండ్స్ అంటారు. అవి కార్ కింద చాసీ కింద పెట్టుకోండి. అటు ఇటు ఆల్రెడీ లిఫ్ట్ చేసిన తర్వాత మీరు వాటి సపోర్ట్ మీద కార్ని ఉంచండి. అది కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకొని స్టేబుల్గా ఉందో లేదో చూసుకున్నాకనే ఇది మీరు స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఈ నకుల్కి ఉండే నట్స్ 2 లూజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే. అండ్ 2 ఉంటాయి, 2 పైన కింద, అవి లూజ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది స్వే బార్ లింక్ అంటారు దీన్ని. కింద నుంచి పైకి సన్న రాడ్ కనబడుతుంది కదా మీకు, దాన్ని స్వే బార్ లింక్ అంటారు. స్వే బార్ అని ఒకటి ఉంటుంది, అటు నుంచి ఇటు రన్ అయ్యేది. దానికి కింద నుంచి పైకి ఇక్కడ సస్పెన్షన్కి అది ఉంటుంది. కారు డొర్లకుండా, రోల్ అవ్వకుండా, స్టీర్ చేసినప్పుడు రోల్ అవ్వకుండా ఉండడానికి అది ఇస్తారు. దాని సపోర్ట్స్ అన్నమాట ఇవి. దాని పైన నట్టు ఇట్లా లూజ్ చేసుకొని అది తీసి పక్కకి పెట్టేయండి. నేను చేసేలాగా అనమాట. ఓకే.
అండ్ ఇక్కడ మీకు బ్రేక్ లైన్ ఉంది, బ్రేక్ ఫ్లూయిడ్ ఉండే పైప్ ఉంటుంది అనమాట, లైక్ రబ్బర్ పైపు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు త్రూ అవుట్ ద ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చూడాలి, లేకపోతే అది కట్ అయ్యే ఛాన్స్ కానీ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, సాగ్ అయ్యే ఛాన్స్ ఉంది, సాగిపోయే ఛాన్స్. అలా అయితే కనుక మీరు అది హోల్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ తిప్పలు పడాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉంచండి దీన్ని. దాని మీద ఏమీ లైక్ ప్రెషర్ పెట్టద్దు, ఏమీ తగలకుండా చూసుకోండి, కట్ అవ్వకుండా. ఓకే, సో అది దానికి ఉన్న నట్టు రిమూవ్ చేశాను, హోల్డింగ్ బ్రాకెట్ అనమాట. అండ్ ఓకే, ఇప్పుడు నేను చేసేది ఏబిఎస్ వైర్ సెన్సర్ వైర్ కింద ఒక పించ్ చేయాలి. కింద క్లిప్, ప్లాస్టిక్ క్లిప్ పెట్టి ఉంటుంది, అది పించ్ చేస్తే ఆ హోల్లోంచి అది బయటకు వస్తుంది. సో అది కూడా తీసి ఆ హోల్ చూపిస్తున్నాను చూడండి, అది అలా పక్కన పెట్టేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చిన్నగా స్లైడర్ బోల్ట్స్ అనేవి బయటికి స్లైడ్ చేసుకోండి. అవి రాకపోతే చిన్నగా ఒక రబ్బర్ హ్యామర్తో ట్యాప్ చేయండి, అది బయటకు వస్తుంది. లేకపోతే ప్లయర్స్ తోటి చిన్నగా ఇట్లా నెట్టినా బయటకు వస్తాయి. ఓకే, అదంతా అయిపోయిన తర్వాత మీరు పైన ఉండే నట్టుని కింద, యాక్చువల్గా ఆ నకులకు ఉండే నట్స్ ఒక్కటి మాత్రం అట్లానే ఉంచుకోండి, ఎందుకంటే ఒకసారి ఈ కంపోనెంట్ మొత్తం కింద కాలు మీద కింద కానీ పడే అవకాశం ఉంది. సో అది ఒకటి అలాగే సపోర్ట్గా ఉంచుకోండి. ఈ పైన నట్టు లూజ్ చేసి తీసేసిన తర్వాత అది తీసుకోండి కిందది, ఎందుకంటే మీకు అది ఒకసారి కింద పడకుండా అక్కడ అది సపోర్ట్ ఉంటుంది కింద. నేను ఫస్ట్ టైం కాబట్టి కొన్ని అపరెంట్ మిస్టేక్స్, ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను, బట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ హౌ ఇట్ వర్క్స్. సో అలా ఏమీ జరగకుండా నేను ప్రికాషన్ తీసుకోబట్టి ఇట్ వెంట్ స్మూత్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన నట్టు ఇలా లూజ్ చేసుకొని అక్కడ ఒక నల్ల ఇది చూడండి, డ్యాంపరు, అది కూడా పక్కకు తీసేసుకోండి. అండ్ మొత్తం అన్నీ దానికి ఉన్న నట్స్ అన్నీ తీసేసాక మీకు స్ట్రట్ అంతా కలిపి మీకు కిందకి వచ్చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇలా మీరు దాన్ని ఆ రెండు లైన్స్ జాగ్రత్తగా చూసుకోండి, అవి కట్ చేయొద్దు, అవి బెండ్ అయ్యేలాగా అవి లైక్ డ్యామేజ్ చేయకుండా బయటికి తీయండి దాన్ని. అటొకటి ఇటొకటి ఉంటాయి. యా, సో ఐఎమ్ స్ట్రగులింగ్ అ లిటిల్ బిట్ హియర్, ఎందుకంటే this is my first time doing it, but again I know what I am doing, so extra careful ga undandi meer kuda, so it goes safely. Okay, finally బయటకు వచ్చేసింది మొత్తం. సో దిస్ ఈజ్ ద ఓల్డ్ స్ట్రట్ అని. ఓకే, అది పక్కన పెట్టేసుకున్నాను, ఇది కొత్త స్ట్రట్ ఇది. I'll put the new strut in. ఆ పైన హోల్లోకి పెట్టేసుకుని దాన్ని కింద ఎటువైపు డైరెక్షన్ చూసుకోండి. ఈ రెండు హోల్స్ మనం బిగించాలి కదా, ఈ రెండు నకుల్ జాయింట్స్, సో అది మన వైపుకి పెట్టుకోవాలి. అలా పెట్టి పైకి ఈ పైన పార్ట్ని, స్ప్రింగ్ ఉండే పార్ట్ని పైన హోల్లోకి స్లైడ్ చేయండి. ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే పైన నట్టు బిగించమని అడగండి ఆ బ్రాకెట్ పెట్టిన తర్వాత. ఇక్కడ నాకు నేను ఒక్కడనే ఉన్నాను, అసిస్టెన్స్ అంతగా లేదు కాబట్టి నేనే ఇది హోల్డ్ చేసి పైన నట్టు కూడా బిగిస్తున్నాను. ఇక్కడ ఈ నల్ల డ్యాంపర్ పెట్టకుండా బిగించవద్దు, అది లైక్ ఇట్స్ లైక్ ఏ క్లాంప్ అనమాట, అక్కడ పట్టుకోవడానికి ఏం ఉండదు మీరు అది పెట్టకపోతే. ఓకే, అండ్ అది
పెట్టిన తర్వాత అదేం కింద పడదు, ఇక నట్టు బిగించిన తర్వాత మీరు. సో ఇప్పుడు కింద, ఇక్కడ కింద వైపుకి మీరు ఈ నట్స్ పెట్టేసుకోవచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ ద అదర్ వే అరౌండ్. లైక్ నేను ముందు ఈ బ్రేక్ లైన్ వాటి బ్రాకెట్ నట్స్ బిగిస్తున్నాను. అలా చేయొద్దు, జస్ట్ ఫస్ట్ మీరు నక్కులవే పెట్టుకోండి, ఎందుకంటే అది బయటికి పడే ఛాన్స్ లేకుండా. ఓకే, అండ్ అది బ్రేక్ లైన్ నట్ అనమాట, క్లాంప్. అండ్ ఇప్పుడు నేను ఈ నకులు స్లైడర్ నట్స్ అవి అటు నుంచి ఇటు అవి పెడుతున్నాను. ఓకే, ఇక్కడ అప్పర్ నట్టు చూసినట్టయితే ఆ హోల్స్ కింద మీరు అది కొంచెం టైట్ చేసుకుంటేనే మీకు ప్రాపర్ క్లియరెన్స్ వస్తుంది కింద. ఎందుకంటే ఈ లైన్స్ హోల్స్ అలైన్ అవ్వవు మీకు. ఇప్పుడు నేను పెట్టే స్వే బార్ లింక్ అక్కడ వరకు రాదు. సో ఆ హోల్స్ మీరు నట్లు అలైన్ అయ్యే వరకు చూసుకోవాలంటే కొంచెం పైనది ముందే లైట్గా తిప్పి పెట్టుకోండి, పైన టాప్ నట్టు. అండ్ దెన్ ఈ నట్స్ కూడా ఇప్పుడు హోల్స్ అలైన్ అయ్యాయి, దాని వీల్ అసెంబ్లీవి, సో హబ్వి అనమాట. సో ఓకే, సో అవి రెండు నేను అవి ఇన్స్టాల్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, మీకు మీ దగ్గర టార్క్ రేంజ్ ఉండడం మంచిది. అది కంపెనీ స్పెసిఫైడ్ టార్క్ మీరు టైట్ ఏది నట్టయినా కానీ కంపెనీ మెన్షన్డ్ మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫైడ్ టార్క్కి టైటన్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ టార్క్ రేంజ్, ఇది ఓన్లీ ర్యాచెటే. సో ఇది తిప్పిన తర్వాత నేను ప్రాపర్ స్పెసిఫికేషన్కి దాన్ని టైటన్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఇట్స్ ఎ సేఫ్టీ కన్సర్న్. ఓకే, ఇది టార్క్ రేంజ్ అనమాట. దీన్ని నేను నెట్లో మా కార్కి, అంటే మారుతి సుజుకి స్విఫ్ట్ VDI 2017 మోడల్ అలా చూడాలి, అది నేను చెక్ చేశాను. 85 న్యూటన్ మీటర్స్ ఫోర్స్ అనేది ఇక్కడ కింద టార్క్ ఈ నకుల్ నట్స్కి 85 న్యూటన్ మీటర్స్ సెట్ చేయాలి. ఆ రేంజ్ మీద మీరు సెట్ చేసి దాన్ని టైటన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు అది నేను చేసేది. అక్కడ మీకు రెంచ్ క్లిక్ అవుతుంది, ఇక మీరు దానికన్నా ఎక్కువగా తిప్పకూడదు అనమాట. 2 చేతులతో తిప్పకండి, ఓన్లీ అప్లై లైక్ స్లైట్ ప్రెషర్. నేను ఓన్లీ హోల్డ్ చేయడానికే, కానీ అది దాని మీద ప్రెషర్ ఓన్లీ ఈ ఎండ్ నుంచి అప్లై చేయాలి, మధ్యలో పట్టుకోకూడదు. స్లోగా చేయండి, ఒక్కసారి అనేస్తే అది ఫాల్స్ రీడింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీస్ 2 nuts 85 అనమాట. అదర్ కార్స్కి మేబీ దే కెన్ డిఫర్, సో చెక్ యువర్ ఓన్ మోడల్. మీ మోడల్ ఏంటో మీరే చెక్ చేయండి ఆన్లైన్లో, మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్. ఓకే, సో అది అయిపోయాక మీరు టాప్ నట్ని కూడా అదే టైపులో టార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు 65 పెడుతున్నాను, 60 to 65 ఈజ్ ఫైన్ ఫర్ ద టాప్ నట్. ఇట్స్ నాట్
అంటే ఇది మరీ ఓవర్ థింక్ చేసేంత ఇంపార్టెంట్ కాదు. 5 హియర్ అండ్ దేర్ ఈజ్ ఓకే, బట్ అప్రాక్సిమేట్లీ లైక్ 60 or 65 ఇస్ ఎనఫ్. సో అన్నీ ప్రాపర్గా అన్నీ ఇన్స్టాల్ చేశారు అని చెక్ చేసుకున్నాక ఇప్పుడు నేను పెడుతుంది అది ఏబిఎస్ సెన్సర్ వైరు అక్కడ బ్రాకెట్లో కూర్చుంటుంది. సో రబ్బరు ఆ గాడిలోకి స్లైడ్ చేయాల్సి అనమాట, అది పెట్టాను. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక వీలు పెట్టుకోవడమే అనమాట. వీలు ఇన్స్టాల్ చేసుకోండి. లగ్ నట్స్ కూడా టార్క్ చేయాలి. లగ్ నట్ టార్క్ ఎవ్రీ కారు సమ్ మోడల్స్ డిఫర్ అవుతాయి, బట్ క్లోజ్ టు 100 అనమాట. నేను మాది 90-95 ఉండేటట్టు చూసుకుంటాను. లైక్ 95 ఇస్ ద ఆప్టిమమ్ మాకైతే, ఈ కార్కి అయితే. అగైన్ మీరు కారు గ్రౌండ్ మీదకి దించుకున్నాకనే ఈ పని చేయండి, ఎందుకంటే టైర్ తిరిగి వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని ఇంకా లిఫ్ట్ చేసే ఉంచితే టైటిల్ చేయడం కుదరదు. ఒకసారి మామూలుగా టైటిల్ చేసుకొని కిందకి దించాక టార్క్ చేసుకోండి, లైక్ సో. ఇక్కడ నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. గాలిలో ఉన్నప్పుడే తిప్పితే లైక్ టార్క్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో. ఇలా చేయమాకండి. సో నేను 95 సెట్ చేస్తున్నాను ఇప్పుడు దాని మీద, 95 న్యూటన్ మీటర్స్. అగైన్ ఫుట్ పౌండ్స్ వేరే ఇవి కావు. ఓకే, సో తిరిగి వచ్చింది కదా. సో అలాగే జరుగుతుంది. మీరు ఫస్ట్ కారు లైక్ జాక్ తోటి కిందకి స్టాండ్స్ ఏమైనా పెడితే అవి తీసేయండి, ఖచ్చితంగా పెట్టాలి. జాక్ స్టాండ్స్ మీదే వర్క్ చేయండి, ఓన్లీ జాక్ సపోర్ట్తో అయితే వర్క్ చేయొద్దు, ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇట్స్ నాట్ దట్ హార్డ్ టు ఫెయిల్. కొన్నిసార్లు ఈజీగా ఫెయిల్ అవుతుంటాయి జాక్స్. సిజర్ జాక్స్ ఎస్పెషల్లీ వాటి మీద ఎక్కువసేపు పని చేయొద్దు. ఓన్లీ టైర్ మార్చుకోవడానికి ఇలాంటి వాటికి అవి ఎక్కువసేపు పని చేయాల్సి వస్తే ఖచ్చితంగా జాక్ స్టాండ్స్ వాడండి. మీకు ఒక్క పెయిర్ మేబీ 1000 to 1500 ఉంటాయి. ఈ లైఫ్ సేఫ్టీ ఇంపార్టెంట్, డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. ఓకే, నేను అది లిఫ్ట్ చేసి జాక్ స్టాండ్ని పక్కకు తీసాను. అగైన్ ఇప్పుడు కార్ని డౌన్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు మీరు వీల్ నట్స్ లగ్ నట్స్ని టార్క్ చేసుకోవచ్చు. ఇంకా 95 పెడుతున్నా అని చెప్పాను కదా. సో 95 రీచ్ కాగానే క్లిక్ మంటుంది, ఇది ఆపేస్తాను. ఇంకా ఏమాత్రం తిప్పను అనమాట. క్రిస్ క్రాస్ ప్యాటర్న్లో చేయండి. ఒక నట్టు దాని ఆపోజిట్ నట్టు అండ్ దెన్ ఎక్స్ లాగా అనమాట, లైక్ ఇన్ ద షేప్ ఆఫ్ లెటర్ ఎక్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇది లేకపోతే అన్ఈవెన్ యూనో ఇది అవుతుంది. సో ఫాలో how I am doing with the pattern of tightening them. So 90-95 మాది. Okay, so now that is done. And ఈ వీల్ క్యాప్ స్టీల్ వీల్స్ అయితే వీల్ క్యాప్ ఉంటుంది, ఉండదు, మీ ఇష్టం. అగైన్ మీకు టూల్స్ ఎక్కువగా ఏం అవసరం ఉండదు. ఐ మీన్ టార్క్ రేంజ్ ఈజ్ ప్రెటీ క్రూషియల్. అది మీరు ఒకవేళ డిఐవై కనుక ఏదైనా కార్ మీద వర్క్ చేయాలి అని కనుక మీకు అనుకుంటే కనుక డోంట్ స్కిప్ ద టార్క్ రేంజ్, బికాజ్ ఇట్స్ ద హార్ట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ప్రాపర్లీ ఎవ్రీవేర్, ఎనీవేర్ ఆన్ ద కార్.
సో దట్స్ ఇట్ అనమాట. ఇవి పాత షాక్స్. అవి ఆ పెట్టెలో పెట్టి పక్కన పెట్టేసాము. తర్వాత ఎవరైనా ఈ రిపేర్ చేసుకునే వాళ్ళకి అమ్ముతాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్. కీప్ వాచింగ్.